తండ్రి కూతుళ్లు బద్ద శత్రువులయ్యారు. మొహమాటాలు తొలగిపోయాయి. తండ్రి టార్గెట్ అని కవిత తేల్చేసింది. ఇక దీంతో తెలంగాణ రాజకీయం ఎండల వేడి కన్నా హీటెక్కింది. కల్వకుంట్ల కవిత రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పాత పేరుతోనే తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించి సొంత గూటిపైనే యుద్ధం ప్రకటించారు కవిత. ఆవిర్భావ సభ వేదికగా కేసీఆర్ లక్ష్యంగా ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది రాజకీయ అస్తిత్వ సంక్షోభాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీల కన్నా బీఆర్ఎస్ పైనే బాణాన్ని ఎక్కుపెట్టడంలోని ఆంతర్యం ఏమిటనే చర్చ నడుస్తోంది. మన పార్టీ పేరు టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన టీఆర్ఎస్ పేరు ఇప్పుడు కేసీఆర్ కే సవాల్గా మారింది. జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న కేసీఆర్ నిర్ణయం తప్పని నిరూపించేలా కవిత మళ్లీ అదే సెంటిమెంట్ పేరుతో రంగంలోకి దిగారు. మేడ్చల్ వేదికగా జరిగిన సభలో కవిత మాట్లాడిన ప్రతి మాట ఒక తూటాల కేసీఆర్ వైపు దూసుకెళ్లింది. కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి అంటూ కవిత చేసిన విమర్శల్లో అత్యంత పదునైంది. ఇక కేసీఆర్ వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్య, ఒకప్పుడు ప్రజల కష్టాల కోసం పరుగెత్తే కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు ఆయన మర మనిషి అంటూ ఆమె చేసిన వ్యాఖ్య కేసీఆర్ రాజకీయ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఉద్యమ సమయంలో ప్రజలకు చేరువగా ఉన్న నాయకుడు అధికారంలోకి వచ్చాక ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారనే విమర్శలకు కవిత మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్, ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. ఆనాటికే